అనంతారము, షోమర్పేట్ మండల్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. ఇన్స్టిట్యూట్ వచ్చేసి భాగ్యకిరణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్, నియర్ దిల్సుఖ్ నగర్, మెట్రో స్టేషన్ 1552, రైట్ సైడ్, అన్నపూర్ణ కాంప్లెక్స్, ఫస్ట్ ఫ్లోర్. ఇన్స్టిట్యూట్ గురించి ముందు చెప్పబోయే ముందు నా గురించి చెప్తాను. నా గోల్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ కానిస్టేబుల్. ఇది గోల్ని రీచ్ అవ్వాలంటే మనం ఒక ట్రైనింగ్, ఒక కోచింగ్ తీసుకోవాలి. ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనకు తెలిసి ఉండాలి. దాంట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, దాన్ని ఎలా చదివితే మన గోల్ని రీచ్ అవుతాము, మనకు ఎవరు సజెస్ట్ చేయాలి, ఎలా సజెస్ట్ చేస్తే మనము ఆ స్థాయి వరకు వెళ్తాము అనేది మనం ఫస్ట్ ఒక స్టేజ్కి రావాలి, దాన్ని నిర్ణయించుకోవాలి. అలా నేను లాస్ట్ టైము కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యాను. ఎలా అంటే పిఆర్టీ క్లాసెస్ గవర్నమెంట్ ప్రభుత్వం నిర్ణయించింది వాటిని, దానిలో నేను జాయిన్ అయ్యాను. 3 months కోర్సు. అక్కడ నేను జాయిన్ అయినాక 3 monthsలో చదవడం అంటే మనం చాలా కష్టము. 3 monthsలో చదివి మనం గోల్ని రీచ్ అవ్వాలంటే అది కాని పని. ఎలా అంటే మనం ఒక గోల్ని రీచ్ అవ్వాలి అని అంటే ఒక 1 year కష్టపడాలి. కరెక్ట్గా మనం ఎటు వెళ్ళకుండా మన మనసు, మన తల్లిదండ్రులకి, మనకి మంచి పేరు తేవాలని అంటే మనం కరెక్ట్గా ఒక స్టేజ్లో ఉండి చదువుకోవాలి. మనం చదువుకునే స్టేజ్లోనే మనం జాబ్ సంపాదించుకోవాలి. ఒకవేళ ఆ స్టేజ్ దాటిపోయిందనుకో దాన్ని ఒకవేళ మనం సంపాదించుకోవాలంటే చాలా కష్టము. పిఆర్టీ క్లాసెస్లో మెయిన్ వచ్చేసి ఆర్ఎస్ఐ బాలకృష్ణ సార్ అండ్ నవీన్ సార్ కానిస్టేబుల్ అక్కడ మాకు పిఆర్టీ క్లాసెస్ని కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ వచ్చేసి ఫ్యాకల్టీ భాగ్యకిరణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ నుండి ఫ్యాకల్టీని తీసుకురావడం జరిగింది. అక్కడ ఫ్యాకల్టీ చెప్పిన దాన్ని బట్టి మాకు చాలా తక్కువ సమయంలో ఎక్కువ మ్యాటర్ని చెప్పారు. కానీ ఆ మ్యాటర్ని మేము ఆ 3 monthsలో యూటిలైజ్ చేసుకోలేకపోయాము. ఈవెన్ మళ్ళీ డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, అక్కడ నుంచి పేపర్స్ రావడం, వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెట్టడము. అలాగే కోర్స్ అయిపోయిన తర్వాత ఇన్స్టిట్యూట్ నుండి మాకు బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ బుక్స్లో కూడా మనం మ్యాటర్ని చదివి కూడా మనం కానిస్టేబుల్ జాబ్ని అనేది సంపాదించుకోవచ్చు. అలాగే నేను అక్కడ చదువుతున్నప్పుడు సార్ వాళ్ళు ఉండి వెళ్ళండి అమ్మా, మీరు ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యారు అని చెప్పారు. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, మెయిన్స్ ముందు జాయిన్ అవ్వండి,
సార్కి హిస్టరీని గట్టిగా చదవాలి. సార్ కూడా ఈవెన్ ఒక సబ్జెక్ట్ అనే కాదు, అదే సబ్జెక్టు నేనే చెప్పుకొని పోవాలి అన్నట్టు కాదు. ఏ సబ్జెక్టు ఏదైనా టాపిక్ దాంట్లో వచ్చినా కానీ ఆ టాపిక్కి సంబంధించి ఈవెన్ పాలిటీ అయినా కానీ ఎకనామిక్స్ అయినా కానీ అన్ని టాపిక్స్ని కలిపి సార్ దాంట్లో చెప్పడం జరుగుతుంది. దానివల్ల మనకు ఒకే సబ్జెక్టు కాకుండా 2-3 సబ్జెక్టులను కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇంకా సార్ మనల్ని ఎలా మోటివేట్ చేశాడనంటే, చదవండి, మీరు చదవండి, మీరు ఒక గోల్ కోసం వచ్చారు కాబట్టి మీరు మీ తల్లిదండ్రులు మీ పైన నమ్మకం పెట్టుకున్నారు. ఇక్కడ మనం 4-5,000కి ఫీజు కట్టి హాస్టల్లో ఉంటున్నాము, ఇక్కడ చదవండి రా, చదివితేనే మనం ఒక స్టేజ్లో ఉంటాము, మేము చదువుకోలేదు, మేము చదువుకోకనే ఇలా ఉన్నాము, మీకు జాబ్ వచ్చినాక పక్కనే వెళ్తే పక్కన వెళ్ళినా కానీ వాళ్ళు అరే ఈ అబ్బాయి ఇంత జాబ్ కష్టపడి సంపాదించుకున్నాడు అన్న పేరు వస్తుందిరా, చదవండి, ఎప్పుడు శ్రమను నమ్ముకోండి, హార్డ్ వర్క్ చేయండి అని చెప్తాడు. ఒక ఫాదర్ లాగా పక్క నుండి మనం ఏ స్టేజ్లో వెళ్ళాలి అనేసి చెప్తాడు. మేడం కూడా అంతే, మేడం ఉంటుంది, చదవండి, ఒక భయం పెడుతుంది. ఎలా అంటే ముచ్చట్లు పెట్టొద్దు, చదవాలి, ఉన్న టైంని యూజ్ చేసుకోవాలి, మంచిగా చదవాలి, ఇలా చదివితేనే జాబ్ వస్తుంది అనేసి చెప్తారు. ఇంకా వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది 10 to 1. డైలీ ఎగ్జామ్స్ జరుగుతాయి టాపిక్ వైజ్. బయాలజీ సారే చెప్తాడు, డైరెక్టర్ సార్. సార్ది పిహెచ్డి కంప్లీట్ అయింది, పిహెచ్డి బయాలజీ. సార్ ఈవెన్ ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ప్రతి క్వశ్చన్ని మెన్షన్ చేస్తాడు, ఇది వస్తుందిరా పక్క, ఇది వచ్చింది ఈ ఇయర్. ఈవెన్ ఏ సార్ అయినా కానీ ఇన్స్టిట్యూట్లో చెప్పేసారు ప్రతిదీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవేవి రిపీట్ అయినాయి, ఏవేవి వస్తాయి అని చెప్పేసి ఆ టాపిక్ని సపరేట్ చేయడం జరుగుతుంది. ఇంకా మెటీరియల్స్ ఇస్తారు. ఇంకా సార్ వాళ్ళు ఏదైనా బిట్స్ ఇచ్చినా కానీ ఇవి చదవండి అని పేపర్స్ జిరాక్స్ తీసి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నేను మెయిన్ రావడానికి రీజన్ మాత్రము అథమెటిక్ నేర్చుకోవాలని వచ్చాను. అది మాత్రం నేను నేర్చుకున్నాను. డిసెంబర్ 9 లోపు మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరూ త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి. ఈ ఇన్స్టిట్యూట్లో మాత్రం ఒక తక్కువ మెంబర్స్తోని ఎక్కువ మార్క్స్ని ఎక్కువ జాబ్స్ని పొందాలి అని చెప్పేసి సార్ గోలు. ఎలా అంటే మనం తక్కువ మంది ఉన్నా కానీ వేరే ఇన్స్టిట్యూట్ అయితే కొన్ని వందల మంది ఉంటారు. దాంట్లో సార్కి స్టూడెంట్స్ ఎవరో తెలియదు, ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు పోతున్నారో తెలియదు. కానీ ఇక్కడ ఉండే సార్ మాత్రము డైలీ మనల్ని అబ్జర్వ్ చేస్తాడు, డైలీ రావడం జరుగుతుంది, మంచిగా చూసుకోవడం జరుగుతుంది. ఇంకా మనం ఎలా చదవాలి, ఎలా చేయాలి అనేది మాత్రం మనము నిర్ణయించుకోవాలి. ఏ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోవాలంటే ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ భాగ్యకిరణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అని చెప్తాను నేను. ఈ అడ్రస్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ నియర్ 1552 పిల్లర్ నెంబర్, రైట్ సైడ్ అన్నపూర్ణ కాంప్లెక్స్, 1st floor. జాయిన్